హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఏంటి ఇక్కడ ఇన్ని బట్టలు పడేసి చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, ట్రిప్కి వెళ్తున్నాను అని చెప్పి హడావిడిగా షాపింగ్ చేసి వచ్చాను. సేమ్ డే అండి, అదే రోజు నేను ప్యాకింగ్ కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే మా ట్రావెల్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. పాపకి కొత్త బట్టలు తీసుకొచ్చాను కదా, అవన్నీ వాష్ చేసేసాను అనమాట. జస్ట్ వాషింగ్ మిషన్లో ఒక 15 మినిట్స్ పెట్టేసాను అనమాట. ఎందుకంటే వాష్ చేయకుండా పాపకైతే అస్సలు యూజ్ చేయమండి బట్టలు. ఇది ఫస్ట్ నుంచి మేము ఫాలో అయ్యే రూల్ అనమాట. కంపల్సరీ వాష్ చేస్తుంది, టైం లేకపోయినా సరే వాష్ చేసి అక్కడ పెట్టేసాము. ఎండాకాలమే కదా, ఆరిపోతాయి అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ప్యాకింగ్ చూపిస్తాను మీకు ఎక్కువ హడావిడి చేయకుండా. సింపుల్గా మనకు ఉన్న వాటిల్లో ఇంట్లోనే ఎట్లా మంచిగా ప్యాకింగ్ చేసుకోవచ్చు అనే టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయకుండా ఎప్పుడో ఒకసారి ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే చూడండి, ఈ వీడియోలో చెప్తాను. ఇంక మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి పాప క్లోత్స్ అనమాట. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు సూట్ కేసులో మామూలుగా డంప్ చేసి తీసుకొచ్చాను. నీట్గా పెట్టి తీసుకురాలేదు, జస్ట్ డంప్ చేసి మా నావి పాపవి ఏం తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను వాటికంటే ఎక్కువే డంప్ చేసేసి అట్లా సూట్ కేసులో తీసుకొచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే షఫుల్ చేశాను పాప వల్ల. ఫస్ట్ షఫుల్ చేసేసి ఇంక ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి నేను ఎట్లా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. ఈ మెథడ్లో మనం ఫోల్డ్ చేస్తే చాలా అంటే చాలా స్పేస్ సేవ్ అవుతుంది మనకి సూట్ కేసులో. చాలా అంటే చాలా అవుతుంది. మనం డైరెక్ట్గా పెట్టేదానికంటే నేను ఫస్ట్ జిప్లాక్ కవర్స్ చూపించాను కదా, షీన్ కవర్స్, అవి మా చెల్లి నాకు తీసుకొస్తుందండి. మా పాపకి డ్రెస్సెస్ తీసుకొస్తుంది యూఎస్ నుంచి. తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ కవర్స్లో అట్లాగే తీసుకొచ్చేస్తుంది. అలా తీసుకొచ్చినప్పుడు నేను ఆ కవర్స్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇలాంటప్పుడు యూజ్ చేసుకుంటాను అనమాట. ఎందుకు అవే మనం దగ్గర జిప్లాక్స్ ఉంటాయి కదా, మనం కిచెన్లో యూజ్ చేసేవి, అవి యూజ్ చేసుకోవచ్చు కదా అంటే అవి యూజ్ చేయాలండి. నేను షీన్ కవర్స్కి చిన్న హోల్స్ ఉంటాయి మనకి. అవి ఏంటంటే మనకి ఎయిర్ గ్యాప్స్ బయటకు వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. క్లాతింగ్కి బాగుంటాయి. స్పెషల్గా అవి డిజైన్ చేసింది క్లాతింగ్ పర్పస్ కదా, అందుకని చెప్పి అవి బాగుంటాయి అనమాట. అవి అందుకని నేను పక్కన పెట్టేసుకుంటాను. మా చెల్లి ఏ డ్రెస్కి ఆ డ్రెస్ తెస్తుంది కాబట్టి చాలానే ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చూపించిన అన్ని కవర్స్ యూజ్ చేయలేదండి, నేను వాటిలో కొన్ని యూజ్ చేశాను. చిన్న ట్రిప్పే కాబట్టి అందుకని పక్కన పెట్టేసుకుంటాను. ఇలా ఫోల్డ్ చేసేసి మొత్తం మనం వాటికి మళ్ళీ సపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు జీన్స్ నిక్కర్ ఒక సైడ్, ఇప్పుడు నేను చూపిస్తున్న స్కర్ట్స్ వాటిపై టాప్స్ ఒక సైడ్, ఇంకా అలా సపరేట్ చేసుకొని కవర్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనమాట చేసుకోవడానికి. నేను చాలా పెట్టుకెళ్ళాను. 4 డేస్ ట్రిప్ అండి మాది వచ్చేసి. మేము వెళ్తుంది అయితే బీచ్ ఉన్న ఏరియాకి. సో అందుకని చెప్పి ఎక్కువ బట్టలు అయితే పెట్టుకున్నాను. హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది. పిల్లలు ఎప్పుడు ఎట్లా ఉంటారో మనకి తెలీదు. సేఫ్ సైడ్ ఎటు కారు సూట్ కేసు ఇంకేముంది మనదే కదా లగేజ్. అక్కడ ఏం రూల్స్ రెస్ట్రిక్షన్స్ లేవు కదా, ఎంత తీసుకెళ్ళాలి ఎంత క్యారీ చేయాలి అని చెప్పి నేను అందుకని అయితే ఫుల్గా ఎక్కువ పెట్టేసుకున్నాను. మీరు వచ్చేటప్పుడు వీడియోలో కూడా చూడండి ఎన్ని యూజ్ చేసేసిందంటే ఇంకా లిటరలీ 3 or 4 ఉన్నాయి. తను యూజ్ చేయనివి అన్నీ అయితే యూజ్ చేసేసింది అనమాట. అట్లా ఫ్రీక్వెంట్గా మారుస్తూనే ఉన్నాను. రోజుకు ఒక 4-5 డ్రెస్సెస్ అయితే యూజ్ చేసేసి ఉంటాను. ఇంకా ఫోల్డింగ్ అంతా అయిపోయింది చూసారు కదా, మంచిగా ఫోల్డ్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ పెయిర్ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట. జీన్స్కి ఏ షర్ట్ వేసుకోవాలి, అలా స్కర్ట్స్కి ఏ టాప్ వేసుకోవాలి, అవి కూడా నేను షఫిల్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ నీట్గా ఇంట్లోనే. ఇప్పుడు నేను వాటిని జిప్లాక్స్లో పెట్టుకుంటున్నాను అనమాట. జీన్స్ అన్నీ ఒక కవర్లో పెట్టేసుకుంటాను. అలా పెట్టుకోవడం ఏంటంటే మనకి తీసుకునేటప్పుడు ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి హడావిడి పడకుండా ఏది ఎక్కడ ఉంది అని వెతుక్కోకుండా ఈజీగా అయిపోతుంది. ఇవి 2 పట్టినాయండి. అట్లా మనం కవర్ సైజుని బట్టి పెట్టుకోవచ్చు. కొన్ని చిన్న కవర్స్ ఉన్నాయి, కొన్ని నా దగ్గర పెద్ద కవర్స్ ఉన్నాయన్నమాట. వాటి బట్టి కూడా నేను పెట్టుకుంటున్నాను. మీకు అక్కడ నేను టైట్గా పెడుతున్నట్టుంది కానీ లేదండి, ఈజీగానే పట్టేసింది అనమాట. చూసారు కదా, మంచిగా అయితే అయిపోయింది. షీన్ కిడ్స్ ఇది చెప్పాను కదా, మా చెల్లి తీసుకొచ్చినవి మా పాప కోసం డ్రెస్సెస్ కోసం. ఇవి ఇందులో అయితే 3 స్కర్ట్స్ పట్టినాయి చూసారు కదా, 3 స్కర్ట్స్. సో అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, తీసుకునేటప్పుడు స్కర్ట్స్ ఇందులో ఉన్నాయి, టాప్స్ ఇందులో ఉన్నాయి, లెగ్గిన్స్ ఇందులో ఉన్నాయి అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో అక్కడ ఎక్కువ హడావిడి ఉండదు అనమాట. అది మా పాప ప్యాకింగ్ అయితే ఇంక అట్లా చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నావన్నమాట. నేను నైట్ వేర్ లెగ్గిన్స్ టాప్స్ ఇలాగో సపరేట్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను కూడా అంతే, ఏ జీన్స్ మీదకి ఏ టాప్స్ వేసుకోవాలి అలా మొత్తం చేసేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఐరన్ ఉన్నవి కూడా మంచిగా ఫోల్డ్ చేసుకోవచ్చండి.
నేనైతే ఏం కవర్స్లో పెట్టుకోవట్లేదు, సపరేట్గానే పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మా హస్బెండ్ వేవి అని చెప్పి. ఆయన వస్తున్నారండి, ఆయన స్టార్ట్ అయినాక చెప్పారు నాకు ఫోన్ చేసి, నేను వస్తున్నాను, నీకేమైనా షాపింగ్ పని ఉంటే చూసేసుకొని వచ్చు, బట్టలు ప్యాక్ చేసుకొని రెడీగా ఉండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి. ఇంక అందుకని హడావుడిగా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన బట్టలు పైన పెట్టేస్తాను అనమాట, సేమ్ సూట్ కేసులో పైన అయితే పెట్టేశాను. హస్బెండ్ వచ్చాక ఆయన వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా డ్రైవర్ వచ్చారనమాట మాతో పాటు, డ్రైవర్ని అయితే తీసుకొని వెళ్ళాము. అంత ట్రావెలింగ్ కష్టం అండి హస్బెండ్కి, అందుకని చెప్పి డ్రైవర్ని అయితే పెట్టుకున్నాము. ఇంకా నేనైతే చూడండి ఈజీగా ఇట్లా ప్యాక్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ చేయాల్సినవి 2 డ్రెస్సెస్ ఉన్నాయండి ముందు చూపించినవి, అవి ట్రిప్లో చేద్దాం కదా అని పెట్టుకున్నాను. ఒక డ్రెస్ అయితే అన్బాక్సింగ్ చేశాను, ఇంకోటి అయితే చేయలేదు, మీకు మళ్ళీ చూపిస్తాను ఆ డ్రెస్. ఇంక ఇక్కడ చూడండి ఇలా ప్యాకింగ్ చేసుకోవడం వల్ల ఈజీగా మనకి చాలా అంటే చాలా డ్రెస్సెస్ పడతాయి అనమాట. ఈజీగా ప్యాకింగ్ చేసుకోవచ్చు ఉన్న వాటితోనే, మనం ఏమి హడావిడిగా తీసుకునే పని లేదు. టవల్స్ ఎందుకు ఇక్కడ అంటే, మేము వెళ్ళేది బీచ్ ఏరియా అండి, మనకి బీచ్లో అవసరం అవుతాయి కదా, అందుకని టవల్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. హోటల్స్లో ఇచ్చే టవల్స్ హోటల్లో యూజ్ చేసుకోవచ్చు, ఇవి మనం బీచ్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. నేను టవల్స్ ఒకటి మర్చిపోయాను, అందుకని మా మమ్మీ వచ్చి టవల్స్ ఇచ్చి వెళ్తుంది అనమాట నాకు. ఇంకా ఇది వచ్చేసి మా పాప డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ తీసుకెళ్ళడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది, అది ముందు వీడియోలో మీరు చూద్దరు కానీ. సో మీది దానికోసం అవన్నీ చూడాలి అంటే మర్చిపోకుండా ఈ ట్రిప్ వీడియోస్ ఫాలో అవ్వాలని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అలాగే ఎలా ఉంది వీడియో అని. ఇన్ని బ్యాగ్స్ ఏం చేసుకుంటావు ఈ బ్యాగ్స్తో శృతి అనొచ్చు. చూడండి మీకు వీడియో నేను రిటర్న్ వీడియోలో చూపిస్తాను. ఈ బ్యాగ్స్ అన్నిటికీ ఎందుకు ఇన్ని పెట్టుకున్నాను, ఒకటి పెట్టుకుంటే సరిపోవచ్చు కదా అనుకోవచ్చు మీరు, అన్ని పెట్టుకోవడానికి కూడా రీజన్ ఉందండి. మీరు చూడండి చూపిస్తాను, అది లాస్ట్ వీడియోలో మీకు చూపించి చెప్తే కానీ మంచిగా అర్థమవుతుంది. ముందైతే పెట్టేసుకోండి, బీచ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఒక 4-5 బ్యాగ్స్ అయితే పెట్టేసుకోండి విడిగా. మనం బట్టలు తీసుకురావాల్సి ఉంటుంది కదా, వెట్ క్లాత్స్, డ్రై క్లాత్స్ అట్లా సపరేట్గా, అందుకని అన్నమాట. చూడండి వాటిలో కూడా నేను అప్పుడు చూపిస్తాను ఎట్లా ప్యాక్ చేశాను ఏంటి అనేది. ఇంక ఇక్కడ వచ్చేసి మేకప్ ఐటమ్స్ అనమాట, షాంపూస్, బ్రషెస్, అన్ని లిక్విడ్స్, ఫౌండేషన్స్ అన్నీ అక్కడ పడేసానివి కూడా, వాటిని కూడా నేను ఇప్పుడు షఫల్ చేసుకుంటున్నాను అనమాట. స్కిన్ కేర్ కూడా ఎక్కువ యూజ్ చేయని వాళ్ళు అయితే మినిమల్ పెట్టుకోండి, ఎందుకంటే వెళ్తుంది సమ్మర్ సీజన్లో కాబట్టి అంత ఎక్కువ యూజ్ ఉండదు. నేనైతే మినిమల్ అంటే మినిమల్ పెట్టుకున్నాను. జస్ట్ ఆ ఫౌండేషన్, సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. అసలు సన్ స్క్రీన్ లేకుండా సమ్మర్లో మనం బయటికి అడుగే పెట్టలేమన్నట్టుంది. సో సన్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఐ షాడోస్ కూడా తీసుకెళ్ళాను, ఐ షాడో ప్యాలెట్ కూడా తీసుకెళ్ళాను, కానీ అది కూడా ఏం యూజ్ చేయలేదన్నమాట. సో నాకు తెలుసు నేను ఏం యూజ్ చేస్తాను ఏం చేయను అని, సో అందుకే అవే పెట్టుకున్నాను. యూజ్ చేసేవి చేయనివన్నీ నేను ఇక్కడే పెట్టేశాను పక్కన, మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంచేసాను. ఇది ఒకటి చూపించాలి మీకు. ఇది ఏంటి అంటే, నేను అమెజాన్లో లాంగ్ బ్యాగ్ బుక్ చేసుకున్నాను అనమాట పాప కోసం. ఏంటి అంటే ఒకటి వచ్చేసి షాంపూ ఫోల్డర్, ఇంకొకటి వచ్చేసి బాడీ వాష్ అనమాట. ఇలా 2 డబ్బాస్ ఇస్తారు, చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఫుల్ తీసుకెళ్తే 10 days అన్న వస్తుంది. అది పాప కోసం ఆర్డర్ చేసుకున్నాను, అది కూడా నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ బ్యాగ్స్ వచ్చేసి కూడా నేను అమెజాన్లో లాంగ్ బ్యాగ్ ఎక్కడో బుక్ చేసుకున్నాను అనమాట. మేము ట్రిప్స్ ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం పాప పుట్టక ముందు, అప్పుడు బుక్ చేసుకున్నాను అనమాట. 4 బ్యాగ్స్ అయితే వస్తాయి, అందులో ఈ రెడ్ది అయితే ఇంకా కంపల్సరీ నేను మేకపే పెడతాను దానిలో, అందుకని అది వాష్ చేసి చాలాసార్లు వాష్ చేశాను అనమాట. వాషబుల్ కూడా అవి, సో ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉంటాను ఆ రెడ్ది అయితే. ఇంకా ఈ గ్రీన్ దానిలో అయితే నేను వచ్చేసి బాత్కి యూజ్ అవన్నీ పెడుతున్నాను, అంటే షాంపూస్, బ్రష్, పేస్ట్ ఇట్లాంటివన్నీ పెడుతున్నాను. ఏమన్నా ట్యాబ్లెట్స్ అవసరం ఉంటే పొద్దున్నే వేసుకుందాం కదా అని ట్యాబ్లెట్స్ కూడా మమ్మీ డోలో ఇచ్చిందనమాట. ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వీటిలో పెడుతున్నాను. ఇయర్ రింగ్స్ ఇవన్నీ చిన్న జిప్లాక్స్లో పెట్టాను, మళ్ళీ ఇయర్ రింగ్స్ అన్నీ ఒక చిన్న జిప్లాక్లో పెట్టుకున్నాను. మా పాప రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ అవన్నీ చిన్న ఇంకో జిప్లాక్లో పెట్టాను. చూపిస్తున్నాను చూడండి, అవి అట్లా ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఈజీగా యాక్సెస్ ఉండాలి ట్రిప్కి వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా హడావిడి ఉండద్దు. రెడీ అయ్యే దగ్గర మనకి టైం ఉంటుంది, ఒక్కొక్క రోజు ముందు రోజు అలసిపోయి ఉంటాము, రెడీ అవ్వడానికి బద్దకిస్తాము. అట్లాంటప్పుడు మళ్ళీ వెతుక్కోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మినిమల్గా పెట్టుకొని వెళ్ళి మనం ఈజీగా తీసుకునేటట్టు యాక్సెస్గా ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఎంత ప్లాన్ చేసుకుంటే కానీ మనకి హ్యాపీగా అక్కడ ట్రిప్ అయితే కంప్లీట్ అవ్వదు. ఇంకా స్పెట్స్ కూడా తీసుకొచ్చాను కదా ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పేసి, నేను చూపించాను పల్లెలో కొన్నాను అని, అవి కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఆయన బట్టలు అయితే పైన పెట్టేశాను అనమాట. ఒక బ్యాగ్లోనే మోస్ట్లీ మా బట్టలు అన్నీ సరిపోయినాయి. ఇంకా మా మమ్మీ తినడానికి బ్రెడ్ అని, మా పాప ఉంది కదా బ్రెడ్ అని, జామ్ అని, ఇంకా స్నాక్స్ అని, ఇంక ఇట్లాంటివి టిష్యూస్ అని అవన్నీ ఇంకా ఇస్తూ ఉందన్నమాట. చూస్తున్నారు కదా పక్కన పెడతా ఉంది వచ్చి. ఇంకా అవన్నీ ఇంకో బ్యాగ్లో పెట్టేసుకున్నా. ఇదైతే లగేజ్ బ్యాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.